ఏమేమి మిగిలిన వాళ్ళు రావాలమ్మా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 10 అని చూస్తున్నారా ఇది మిగిలిన వాళ్ళు కూడా? ఏమో సార్, తెలీదు సార్. మీ పర్సనల్ గ్రూప్ లో పెట్టారా? షేర్ చేశారా? లేదు సార్. అఫీషియల్ లో పెట్టాను కదా. అఫీషియల్ గా కాకుండా మీ పర్సనల్ గా ఉంటాయి కదా వాట్సాప్ లో. పెడతాను సార్. మీకు వాట్సాప్ పెట్టుకుని దాంట్లో కూడా పెట్టండి మరి. ఎంత ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఉంటుంది క్లాస్. రేపు ఎగ్జామ్ ఏంటి మీకు? బయోటెక్నాలజీయా? ఎస్ సార్, బయోటెక్నాలజీ ఇంగ్లీష్ సార్. ఈ సంవత్సరం మీకు సమ్మర్ హాలిడేస్ లేవు ఇంకా. ఈ ఎగ్జామ్స్ నవంబర్ 5 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి మీకు, థర్డ్ సెమిస్టర్. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ సెమిస్టర్ అయిపోయిన ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫోర్త్ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతే నెక్స్ట్ జూన్ కి మీరు థర్డ్ ఇయర్ లో ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఏ జూన్ కా నెల ఇది? సార్? ఇప్పుడు ఎంత ఇది? నవంబర్ కదా, అదే ఎస్ సార్. అక్టోబర్ కదా. ఎస్ ఇంకెంత సార్, ఎస్ ఉంది? సార్, అక్టోబర్. అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మే, జూను. ఆ? ఈ సార్, ఈ- ఇంత ఫాస్ట్ గా ఎగ్జామ్స్ పెట్టేస్తారా సార్? మళ్ళీ ఇప్పుడు 5వ తారీఖు నుంచి మీకు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్సా? ఎస్ సార్. నవంబర్ అయిపోతే మీకు నవంబరు 16 నుంచి ఎప్పటి నుంచో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ థర్డ్ సెమిస్టర్. నవంబర్ ఉంటుంది, డిసెంబర్ ఉంటుంది, జనవరి ఉంటుంది, ఫిబ్రవరిలోనేమో థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టేస్తారు. థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో పెట్టేస్తే మార్చి, ఏప్రిల్, మే ఉండి జూన్ లోనేమో ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టేస్తారు. జూలైలో మీకు థర్డ్ ఇయర్ లోకి వచ్చేస్తారు. ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి ఫస్ట్ ఇయర్స్ మీరు థర్డ్ ఇయర్ లోకి వచ్చిన వాళ్ళు సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అయిపోతారు. అంటే ఈ కరోనా టైం గురించి అకాడమిక్ ఇయర్ కొంచెం ఫాస్ట్ గా నడుపుతున్నారు. ఫాస్ట్ గా అంటే ఏముంది, సెలవులు లేకుండా నడుపుతున్నారు అంతే. ఎలాగన్నా అకాడమిక్ ఇయర్ మీకు సెమ్ కి వచ్చినప్పటికి 3 months, సెమ్ కి వచ్చిన 3 months 6 months ఉంటుంది అకాడమిక్ ఇయర్. 6 months లోనే అకాడమిక్ ఇయర్ నడిపోతున్నట్టు లెక్క. అంటే ఇంక మధ్యలో హాలిడేస్ ఏమి లేకుండా. ఓకే లాస్ట్ ఇయర్ సార్. ఒక 10 days 15 days సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఈ సంవత్సరం ఆ సమ్మర్ హాలిడేస్ కూడా లేవు. ఇంకా హాలిడేస్ కూడా లేకుండా ఏమంటున్నారంటే యూనివర్సిటీ వాళ్ళు, ఏ అంటే మామూలుగా హాలిడేస్ పెట్టేస్తారు. సెకండ్ సాటర్డేలు పబ్లిక్ హాలిడేస్ ఇవ్వటం మామూలే. సెకండ్ సాటర్డే పబ్లిక్ హాలిడేస్ ఇస్తారు. ఇచ్చిన ఆ సెకండ్ సాటర్డే పబ్లిక్ హాలిడేస్ లేని ఆన్లైన్ క్లాసులు పెట్టేసుకోండి, ఆన్లైన్ క్లాసులు చెప్పేసేనా అంటున్నారు యూనివర్సిటీ వాళ్ళు కూడా. మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని.
ఎస్ అందుకని సార్. మీకు రేపు పొద్దున్న డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చిన, జనవరిలో పొంగల్ హాలిడేస్ ఇచ్చిన, ఆన్లైన్ మస్ట్. కాబట్టి ప్రిపేర్ ఫర్ ద ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ జరుగుతాయి. థర్డ్ సెమిస్టర్ సిలబస్ ఇంకా మనకు పెట్టలేదు, పెట్టిన తర్వాత మీకు పంపుతాను. థర్డ్ సెమిస్టర్ సిలబస్ కూడా 50% సిలబస్ ఆన్లైన్లోనే చెప్పేస్తాం. అంటే మీరు మార్నింగ్ క్లాస్కి వచ్చారనుకోండి, మార్నింగ్ క్లాస్ కుదిరితే మార్నింగ్ క్లాస్ చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ మీకు ఆన్లైన్లో క్లాస్ పెట్టచ్చు. లేదా 50% నేను మీకు ఆఫ్లైన్లో చెప్తే రిమైనింగ్ 50% మీకు ఆన్లైన్లో వీడియో పెడతాను. అంటే నేను రికార్డ్ చేసినటువంటి వీడియో, ఆ వీడియో చూసినా సరే తప్పదు. అంతా కరోనా బ్యాచ్ అవటం వల్ల మిక్స్డ్గా ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ చెప్పుకోవాలి క్లాసెస్. యాక్చువల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అదే చెప్తుంది. తర్వాత యూజీసీ అని చెప్పేసి మనకి ఏవైతే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక వన్ ఆఫ్ ద బాడీ అయినటువంటి యూజీసీ అని ఉంటుంది ఒకటి, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటారు. ఆ యూజీసీ గ్రాంట్ కమిషను ఈ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీతో పాటుగా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్పేటువంటి కాన్సెప్ట్ కూడా ఏంటంటే 60%, 40%. అంటే 40% ఆఫ్లైన్ చెప్పమని, ఆన్లైన్ చెప్పమని, 60% ఆఫ్లైన్ చెప్పమని, దీన్ని బ్లెండెడ్ టీచింగ్ అని అంటారు అన్నమాట. బ్లెండెడ్ క్లాసెస్ అని అంటారు. అట్లా చెప్పమని వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అలాగే ఫాలో అవ్వమని చెప్తున్నారు. సో దాని పెద్ద చూసుకున్నా మనకి కొంత అందరూ స్మార్ట్ ఫోన్స్ లేదంటే ల్యాప్టాప్స్, డెస్క్టాప్లు ఉన్నట్లయితే కొంచెం ఈజీ అవుతుంది. అందరూ క్లాస్కి వస్తే మరింత బాగుంటుంది. అంతే కదా. ఎస్ సార్. మరి ఎవరు వచ్చారు? అప్పారి బేబీ వచ్చింది, దండపాటి లుదియా వచ్చింది, ఉడమెల్లంక భాగ్యశ్రీ వచ్చింది, కడియం దుర్గా సౌజన్య, కొల్లి భవాని, మండపాటి లక్ష్మీ భవాని, కుక్కల భారతి, నేతల రీనా, కుక్కల భారతి లెఫ్ట్ అయినా వచ్చింది. పిప్పల హిమవాసి, షారూన్ వచ్చారు. వెరీ పూర్ స్ట్రెంత్. కడియం దుర్గా సౌజన్య చదివానమ్మా. వచ్చా చూసాను. కడియం దుర్గా సౌజన్య హ్యాండ్ రైజ్ చేసింది. ఓకే, చూసాను. 10కి ఇంకా 6 minutes ఉంది. పోనీ వాళ్ళు అనుకున్నట్టు అందరూ పోనీ మాస్టర్ ముందు మొదలు పెట్టేశారు 10కి కాదు అని చెప్పేసి అనుకుంటానికి ఇంకా 6 minutes ఉంది టైము. ఈ 6 minutes చూస్తాను. ఈ లోపల నేను మీకు నోట్స్ ఎలా రాయాలి, ఏమి రాయాలి అనేది చెప్తాను. ఆ తర్వాత క్లాస్లోకి వెళ్దాం. ఈ 6 minutes చూస్తాను నేను. మీరు మనకి ఫస్ట్ ఓకే యూనిట్ సార్. ఉంది కదా, బయోకెమిస్ట్రీ ఫస్ట్ యూనిట్ ఉంది కదా, ఎస్ సార్. ఇది వాటర్ గురించి అయినాయి. దాంట్లో నేను ఆదిత్య నుంచి తీసుకొచ్చిన మెటీరియల్ మీకు గూగుల్లో అదే వాట్సాప్లో పెట్టాను మీకు మెటీరియల్. ఆదిత్య వాళ్ళు మెటీరియల్ అది. దాంట్లో వాటర్ యాజ్ ఎ బయాలజికల్ సాల్వెంట్ అన్న దానికి నోట్స్ ఉండేది, అది చూసి రాసుకోండి. ఎవరన్నా ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసుకోండి సొంతంగా అని చెప్పాను. ప్రిపేర్ చేసుకున్నారు వెల్ అండ్ గుడ్. ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు అది చూసి రాసుకోండి. రెండోది మెజర్మెంట్ ఆఫ్ బయాలజికల్ పిహెచ్ అనేటువంటిది మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి అది రాసుకోండి. అది ఇంకా అది ఆదిత్య మెటీరియల్లో వద్దు, అదే రాసుకోండి, నేను ఇచ్చిందే రాసుకోండి.
తర్వాత ఎలక్ట్రోడ్స్ అని ఉంది. ఎలక్ట్రోడ్స్ ఫస్ట్ యూనిట్ లో ఎలక్ట్రోడ్స్ లెంది టాపిక్ అది. అడిగితే 5 మార్క్స్ అడుగుతాడు తప్ప ఎస్ఐకి అడగరు ఎలక్ట్రోడ్స్. ఆ ఎలక్ట్రోడ్స్ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి కాబట్టి దానికి స్కిప్ చేయండి. అయాన్ స్పెసిఫిక్ ఎలక్ట్రోడ్స్, గ్లాస్ మెంబ్రేన్ ఎలక్ట్రోడ్స్, సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోడ్స్, సాలిడ్ స్టేట్ క్రిస్టల్ ఎలక్ట్రోడ్స్, లిక్విడ్ మెంబ్రేన్ ఎలక్ట్రోడ్స్, ఆక్సిజన్ ఎలక్ట్రోడ్స్, ఇలా ఉన్నాయి. ఈ ఎలక్ట్రోడ్స్ ని స్కిప్ చేయండి. ఏమైనా చదవగలిగితే ఓపుకుండి చదవగలుగుతానంటే ఆక్సిజన్ ఎలక్ట్రోడ్ ఒకటి చదవండి సరిపోతుంది. లేదు అది కూడా 5 మార్క్స్ లో మనకు చాయిస్ ఉంది కాబట్టి అది 5 మార్క్స్ ఇస్తారు కాబట్టి దాని పెద్దగా అవసరం లేదు. పిహెచ్ మీటర్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అది ఉంది, అది అవసరం లేదు మీకు. ఆల్రెడీ నేను పిహెచ్ మెజర్మెంట్ ఇచ్చాను కాబట్టి అదే నోట్స్ రాసుకోండి. తర్వాత 12వ పేజీలో బఫర్స్ ఇన్ బయాలజికల్ సిస్టమ్ అని ఉంది. అది ఏం వద్దు, అది మీకు సిలబస్ లో లేదు. బయాలజికల్ బఫర్స్ అది మెటీరియల్ ప్రిపేర్ చేస్తారు కానీ ఇది వరకు ఉంది, ఇప్పుడు సిలబస్ లో లేదు మీకు అది. ఆ తర్వాత 16వ పేజీలో డిజాల్వ్డ్ ఆక్సిజన్, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని ఉంది 16 పేజీలో. అది రాసుకోండి. దాని గురించి ఇప్పుడు చెప్తాను నేను. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఏంటి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏంటి, సిఓడి, బిఓడి అండ్ సిఓడి అంటే ఏంటి చెప్తాను. ఓకే. తర్వాత బయాలజికల్ రిలవెన్స్ ఆఫ్ పిహెచ్, ఇది కూడా నోట్స్ రాసుకోండి. బయాలజికల్ రిలవెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ అనేటువంటిది నేను చెప్పాను మీకు. పిహెచ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి బయాలజికల్ గా అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్ ఈస్ ద బయాలజికల్ రిలవెన్స్ ఆఫ్ పిహెచ్. అసలు ఇది కూడా నోట్స్ రాసుకోండి. తర్వాత పీకేఏ వాల్యూస్, ఇది ఇప్పుడు చెప్తాను నేను. పీకేఏ వాల్యూస్ ఇది 5 మార్క్స్ అడుగుతారు. పీకేఏ వాల్యూస్ ఈ 5 మార్క్స్ నేను ఇప్పుడు చెప్తాను. తర్వాత ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ వాటర్, ఇది కూడా వద్దు, ఇది కూడా మనకి సిలబస్ లో లేదు, వదిలిపెట్టేసాయి. తర్వాత టీడీఎస్ ఉంది, టీడీఎస్ నోట్ చేసుకొని టీడీఎస్ కూడా చెప్తాను మీకు. 5 మార్క్స్ కలుగుతారు టీడీఎస్. తర్వాత ఎనాలిసిస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ పాండ్ వాటర్, ఇది 10 మార్క్స్ కోసం, ఇది చెప్తాను. ఇది కూడా నోట్స్ రాసుకోండి. ఆ తర్వాత సాయిల్ అనాలిసిస్, ఇది కూడా అడుగుతారు 10 మార్క్స్ కి. ఇది కూడా సాయిల్ అనాలిసిస్ డిస్కషన్. ఇది కాన్సెప్ట్స్ ఈ సిలబస్ లో ఉన్నటువంటి. ఓకే. టెన్ అయింది, క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో బయాలజికల్ బఫర్స్ అనేటువంటి వదిలిపెట్టామని చెప్పాను కదా. ఇక్కడ 16 పేజెస్ మీకు స్క్రీన్ కనపడుతుంది అందరికి? ఎవరు వచ్చారు? ఎస్ సార్. స్క్రీన్ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. మనం ఇప్పుడు ఈ మధ్య మన మన చుట్టుపక్కల ఆక్వా కల్చర్ ఎక్కువగా కనపడుతుంటది కదా. ఆక్వా కల్చర్ తెలిసిన వాళ్ళకి, ఇంట్లో మీరు ఎవరైనా ఈ ఆక్వా కల్చర్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంటది ఎక్కువగా. చెరువుల్లో డిఓ వచ్చింది అని చెప్పేసి వినుంటారు. డిఓ వచ్చింది మెడిసిన్ కొట్టండి, డిఓ వచ్చింది మెడిసిన్ కొట్టండి అనేటువంటి వాడు ఎక్కువగా వింటుంటారు. అంటే డిఓ రావటం, ఆక్వాకల్చర్ డిఓ రావటం అంటే ఏంటంటే, ఈ ప్రాన్స్ ఆ కల్చర్ చేస్తున్నప్పుడు ఆ చెరువులని పైకి వచ్చేసి ఆ లేయర్ అంటే వాటర్ పై లేయర్ ఉంటుంది కదా, పై లేయర్ పైకి వచ్చేసి అవి ఆక్సిజన్ కోసం గాలి పీల్చు, అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ కోసం గాలి పీల్చుకోవడం కోసం చూస్తుంటారు అనమాట. అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ పీల్చుకోవడం కోసం పైకి వచ్చి చూస్తుంటాయి. ఆ చేపలు కానీ, చెరువులో పెంచేటువంటి చేపలు కానీ, ప్రాన్స్ కానీ. అంటే అవి సాధారణంగా మనకి మరి ఫిషెస్ కానీ, ప్రాన్స్ కానీ ఇవన్నీ కూడా వాటర్ లో ఉన్నటువంటి యానిమల్స్ కాబట్టి అవి రెస్పిరేషన్ చేస్తాయిగా. ఫిషెస్ రెస్పిరేషన్ చేస్తాయి, ప్రాన్స్ రెస్పిరేషన్ చేస్తాయి. నేను రెస్పిరేట్ చేసేటువంటి యానిమల్స్ కదా ఇవన్నీ కూడా. సో మరి ఇవి రెస్పిరేషన్ చేస్తున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఎక్కడ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్? మనకు కావాల్సిన ఆక్సిజన్ మనం అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటున్నాం కదా, అంతేనా? మనకు కావాల్సిన ఆక్సిజన్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం మనం?
నాకు రెస్పాండ్ అవుతూ ఉన్నట్లయితే నేను మీకు లైవ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే మళ్ళీ ఒకసారి నేను ఇందాక ఫైనల్ ఇయర్ కట్ అయిపోయింది మీటింగ్. ఎవరో ఒకరు నాకు రెస్పాండ్ అవుతుందండి. హలో, ఎస్ సార్, చెప్పండి సార్. ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతుందండి. దీపక్ లైన్ లో ఉన్నావా? ఓకే. ఓకే దీపక్, నువ్వు ఒకసారి రెస్పాండ్ అవుతుండు, లేదంటే ఇంకెవరు ఉన్నారు? హిమవాసి, భాగ్యశ్రీ, ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతున్నాను. ఇప్పుడు మనం అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ మనం తీసుకుంటుంటాం కదా, మరి ఎస్ సార్. ఫీటస్ మనకి ఏదైతే గర్భం ధరించినటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో, మరి లోపల ఉన్నటువంటి ఫీటస్ రెస్పిరేషన్ చేస్తుంది చేయదా? ఎవరు వచ్చారు అనుకోండి. ఫీటస్ రెస్పిరేషన్ చేస్తుంది చేయదా? ఫీటస్ కి ఆక్సిజన్ ఎలా అందుతుంది? గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆక్సిజన్ ఎలా అందుతుంది? బ్లడ్ నుంచే సార్. అంటే డిజాల్వ్డ్ స్టేట్ లోనే, అంటే మనకు కూడా లంగ్స్ వరకైనా మనం అట్మాస్ఫియర్ లో తీసుకుంటాం. లంగ్స్ వరకైనా మనం అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఎయిర్ ని తీసుకుంటాం. లంగ్స్ నుంచి ఆక్సిజన్ మన బాడీ పార్ట్స్ కి, హార్ట్ కావచ్చు, మజిల్స్ కావచ్చు, అదర్ బాడీ పార్ట్స్ కానీ ఆక్సిజన్ సప్లై ఏ విధంగా జరుగుతుంది? త్రూ ఎయిర్ జరుగుతుందా, త్రూ బ్లడ్ జరుగుతుందా? బ్లడ్ సార్. అంటే త్రూ బ్లడ్ అంటే బ్లడ్ ఈజ్ లిక్విడా, సాలిడా, లేదంటే ఎయిర్ స్టేటా? లిక్విడ్ సార్. అంటే లిక్విడ్ ద్వారా ఆక్సిజన్ అనేటువంటిది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ లిక్విడ్ లో ఆక్సిజన్ ఏ విధంగా ఫామ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే 97% ఏమో ఆక్సి హిమోగ్లోబిన్ గా డిజాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 3% ఆక్సిజన్ ఆ లిక్విడ్ లో ఉన్నటువంటి వాటర్ లో డిజాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఆ విధంగా లిక్విడ్ లో ఆక్సిజన్ అనేటువంటిది డిజాల్వ్ అవుతుంది అనేటువంటి విషయం మనలో కూడా జరుగుతుంది. అలాగే మిగిలినటువంటి ఏవైతే ఈ వాటర్ లో పెరిగేటువంటి యానిమల్స్ ఉన్నాయో అవన్నీ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకోవడం కష్టం కాబట్టి అవి ఏం చేస్తాయంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, అంటే వాటర్ లో డిజాల్వ్ అయినటువంటి ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతాయి అనమాట. సో ఆ వాటర్ లో ఆక్సిజన్ అనేటువంటి డిజాల్వ్ అవుతుంది. అందుకోసం ఆ చెరువులో పెరిగేటువంటి చేపలు కానీ, రొయ్యలు కానీ, ఫ్రాన్స్ అండ్ ఫిషెస్ కల్చర్ చేస్తాం చూడండి. మీకు అక్కడ చెరువుల్లోని ఈ టర్బిన్స్ ఇలాంటివి తిప్పుతూ ఉంటారు. చూసారు ఎప్పుడన్నా మీరు? రేడియేటర్లు అంటారు వాటిని. ఇలాగా ఫ్యాన్స్ లాంటివి తిరుగుతూ ఉంటాయి చెరువుల్లో. ఆక్వా కల్చర్ చేస్తాం. చూసారా అవి ఎప్పుడన్నా? ఎస్ సార్. ఎస్ సార్. అవి ఎందుకు అలా తిప్పుతారు? ఆక్సిజన్ కోసం సార్. ఎలా వస్తుంది ఆక్సిజన్ ఎలాగా తిప్పుతానే? వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది కదా, ఇలా పైకి, ఇలా కింద లోపల ఉన్న వాటర్ పైకి వస్తుంది, పైన ఉన్న వాటర్ లోపలికి వెళ్తుంది. అలా సర్క్యులేట్ అవుతున్నప్పుడు అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ వాటర్ లో డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఆ వాటర్ సర్క్యులేషన్ ద్వారా డిజాల్వ్ ఆక్సిజన్ పెరుగుతూ ఉంటది అనమాట. ఓకే, గాట్ ఇట్? ఎస్ సార్. సో అలాగే కొన్ని కల్చర్స్ లో ఏం చేస్తారంటే బ్లోయర్స్ ఉంటాయి, ఎయిర్ బ్లోయర్స్ ఉంటాయి. ఆ బ్లోయర్స్ ని పైపుల ద్వారా ఈ వాటర్ ట్యాంక్ గ్రౌండ్ లో పెట్టేస్తారు అనమాట. అవి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్న చిన్న మన ఇవి ఉంటాయి కదా, అక్వేరియంలు ఉంటాయి కదా, అక్వేరియంలో చూడండి బ్లోయర్స్ పెడతారు, బబుల్స్ వస్తుంటాయి కదా. ఎస్ సార్. సో అది కూడా దేనికోసం? ఆక్సిజన్ కోసం. అంటే ఆక్సిజన్ అనేది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది అన్న విషయం మీకు తెలుసు. ఓకే, క్లియర్. సో అది ఏదైతే ఆక్సిజన్ డిజాల్వ్ అవుతుందో ఆ డిజాల్వ్ అయినటువంటి ఆక్సిజన్ మనం డిజాల్వ్డ్ ఆక్సిజన్ పిలవడం జరుగుతుంది. ద లెవెల్స్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ ఏ న్యాచురల్ సార్ మీ వాటర్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సిగ్నల్ ప్రాబ్లం ఉండదమ్మా, కొద్దిగా సిగ్నల్ లోకి వస్తాను చూడండి. ద లెవెల్స్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ ఏ natural water depends on the physical and chemical biological characters of the water. So
న్యాచురల్ గా వాటర్ యొక్క క్యారెక్టర్స్ ప్యూర్ గా ఉందనుకుని వాటర్, బాగా డస్టీగా ఉందనుకోండి వాటర్, బాగా మడ్డీగా ఉన్నది, బాగా మనకి శాండ్ కానీ డస్ట్ కానీ ఈ సీవేజ్ కానీ వాటర్లో ఎక్కువ మిక్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వాటర్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, వాటర్ యొక్క క్యారెక్టర్స్ తగ్గిపోతాయి, ఫిజికల్ క్యారెక్టర్స్ కెమికల్ క్యారెక్టర్స్ అన్ని తగ్గిపోతాయి. ఎందుకంటే దాంట్లో ఈ డిజాల్వ్ కాంపోనెంట్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ అన్ని కూడా డిగ్రేడ్ అవుతుంటాయి. అలాగే బయాలజికల్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ లో బయాలజికల్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బయాలజికల్ కంటెంట్స్ అక్కడ ఉన్న వాటర్ ని యూజ్ చేసుకుంటుంటాయి. బయాలజికల్ కంటెంట్స్ అంటే ఏంటి? బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, లేదా ఫిషెస్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, ఎనీ బయాలజికల్ మెటీరియల్స్ అన్నమాట. బయాలజికల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ యూజ్ చేసుకుంటాయి కాబట్టి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటది అనమాట. కాబట్టి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్యూర్ వాటర్ లో ఎక్కువగా ఉంటుంది. ఏ తర్వాత ఆ ప్యూర్ వాటర్ నుంచి అంటే మనం వాటర్ అనేటువంటిది ఎక్కువగా సీవేజ్ వాటర్ కానీ లేదంటే డ్రైన్ వాటర్ లో కానీ లేదంటే మన ఈ కల్చర్ చేస్తున్నాం ఆక్వా కల్చర్ చేస్తున్నటువంటి వాటర్స్ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఈ కల్చర్ చేస్తున్నటువంటి పాండ్స్ లో ఆక్సిజన్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. న్యాచురల్ గా ప్యూర్ గా ఉన్నటువంటి న్యాచురల్ వాటర్ లో ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ యొక్క తెలుసుకోవడం కోసం వ్రింక్లర్స్ మెథడ్ అని అలాగే పోలోగ్రాఫిక్ మెథడ్స్ అని ఈ 2 మెథడ్స్ ద్వారా డిజాల్వ్డ్ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ కనుక్కోవడం జరుగుతుంది. సో ఎలా కనుక్కుంటారు అనేటువంటిది మనకి సిలబస్ ఏం లేదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటిది చూడండి, ఆప్టిమమ్ వాల్యూ ఫర్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ హ్యాస్ బీన్ 4 to 6 milligrams per liter. అంటే 1 లీటర్ ఆఫ్ వాటర్ కి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉండాలి అన్నట్లయితే 6 to 4 milligrams ఉన్నట్లయితే దట్ ఇస్ గుడ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ అన్నమాట. అది మంచి క్వాలిటీగా ఉన్నది వాటర్, దాంట్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ బాగుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? రెండవది బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ సప్లై థియరీ మీకు తెలుసు. డిమాండ్ ఉన్నప్పుడు మనకు సప్లై అనేటువంటిది ఇవ్వాలి, పెంచాలి. అవునా? డిమాండ్ ఉన్నప్పుడు సప్లై అనేటువంటి పెంచాలి. మనకి ఎప్పుడైతే సప్లై తక్కువగా అయిపోతుందో డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఇక్కడ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఎవరు డిమాండ్ చేస్తున్నారు? బయోలాజికల్, బయోకెమికల్, లేదా బయాలజికల్ ఆర్ బయోకెమికల్. అంటే బయో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, బయో అంటే ఏంటి? లైఫ్ కదా, లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే వాటర్ లో ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దోస్ లివింగ్ ఆర్గానిజమ్స్ డిమాండ్ ద ఆక్సిజన్ అనే విషయం క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి. అంటే వాటర్ లో జీవిస్తున్నటువంటి ఏదైతే ఈ జీవచరాలు ఏవైతే ఉన్నాయో, వాటర్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, లేకపోతే ఈ ఫిషెస్ కావచ్చు, ఎనీ స్కావెంజర్స్ కావచ్చు, ఎనీ మెటీరియల్ బయాలజికల్ గా అవి డిమాండ్ చేస్తున్నాయి అన్నమాట. అటువంటి దాన్ని మనం బయాలజికల్ బిఓడి అని అంటాం. కానీ దానికి సైంటిఫిక్ గా ఒక డెఫినేషన్ అనేటువంటిది ఉన్నది. ఆ డెఫినేషన్ మనం చేస్తాం. మీకు నేను చెప్పినటువంటిది జస్ట్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటంటే ఒక బ్రీఫ్ గా చెప్పాను. సో ఇక్కడ డెఫినేషన్ పరంగా చూసినట్లయితే, టెక్నికల్ డెఫినేషన్ చూసినట్లయితే మనకి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఈజ్ ఏ, అర్థమవుతుందమ్మా? అలా మీకు వాయిస్ వినపడుతుందా? Yes, sir. ఓకే. సో biochemical oxygen demand is a standardized measurement of amount of oxygen required. The amount of oxygen required, గుర్తుపెట్టుకో, the amount of oxygen required by microorganisms to cause the breakdown and decompose the organic matter of water, organic matter in water sample over a period of 5 days at 20 degrees Celsius.
ఇది టెక్నికల్ టర్మ్ అనమాట. సో ఇది ఇందాక నేను చెప్పింది ఏంటి, అసలు డిమాండ్ అంటే ఏంటి, బయాలజికల్ డిమాండ్ అంటే ఏంటని చెప్పాను మీకు. జనరల్ ఇష్యూగా చెప్పాను మీకు. ఇక్కడ టెక్నికల్ గా మనం చూసినట్లయితే ఏదైనా ఒక వాటర్ శాంపుల్ తీసుకుని ఆ వాటర్ శాంపుల్ ఉన్నటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ ఉన్నాయి అంటే మనకు బాగా డస్టీగా ఉన్నటువంటి వాటర్ తీసుకున్నాం, దాంట్లో ఏదో డ్రైనేజ్ వాటర్ తీసుకున్నాం. ఆ డ్రైనేజ్ వాటర్ లో ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవో ఉన్నాయి. ఆ ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే యాసిడ్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఎనీ అదర్ మెటీరియల్స్ కావచ్చు. అంటే కార్బన్ ఉన్నటువంటి మెటీరియల్స్, ఎనీ కార్బన్ కంటైనింగ్ మెటీరియల్స్ నథింగ్ బట్ ఆర్గానిక్ మెటీరియల్స్. అటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ ని, అది యూరియా కూడా కావచ్చు, ఆర్గానిక్ మెటీరియల్స్ ని డికంపోజ్ చేయడానికి, బ్రేక్ డౌన్ చేయడానికి, డికంపోజ్ చేయడానికి అక్కడ ఏముంటాయంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. వీటిని డికంపోజర్స్ అంటారు, ప్లస్ స్కావెంజర్స్ అని అంటారు. ఇది ఆక్వా కల్చర్ లో కూడా మీకు ఎక్కువ కనబడుతుంటది ఈ డికంపోజర్స్ అంటే. ఈ చూడండి, ఫ్రాన్స్ ఈ డెబ్రిష్ ఏదైతే ఉంటుందో, ఫ్రాన్స్ నుంచి వచ్చేటువంటి షిట్ ఏదైతే ఉంటుందో, ఈ డెబ్రిష్ అంతా కూడా ఈ పాండ్ యొక్క అడుక్కు చేరిపోతుంది. అలా అడుక్కు చేరిపోయినప్పుడు ఆ డెబ్రిష్ అంతా కూడా డికంపోజ్ అవ్వాలి. ఆ డికంపోజ్ అవ్వడానికి బ్యాక్టీరియా అనేటువంటిది అక్కడ గ్రో అవుతుంటది. ఆ గ్రో అవుతున్నటువంటి బ్యాక్టీరియా ఆక్సిజన్ కోరుకుంటది. ఎందుకని అక్కడ డికంపోజ్ చేయాలి అంటే బ్యాక్టీరియా కల్చర్ అవ్వాలి, బ్యాక్టీరియా కల్చర్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి. అలాగా ఒక 5 days టైంలో ఒక 20°C దగ్గర టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ 5 days టైం తీసుకుని 20 degrees దగ్గర ఒక వాటర్ శాంపుల్, దాంట్లో ఉన్నటువంటి ఆర్గానిక్ కంటెంట్స్ ని డికంపోజ్ చేయడం కోసం ఎంత ఆక్సిజన్ అయితే డిమాండ్ చేస్తాయో, ఎంత ఆక్సిజన్ అయితే అవసరం అవుతుందో, దట్ ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ బయోకెమికల్ డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్, బిఓడి అని పిలవడం జరుగుతుంది. అర్థమైందండి మీకు? బిఓడి అంటే ఏంటి అర్థమైంది మీకు? సో biological oxygen demand is a standard measurement of the amount of oxygen in a water sample required by the microorganisms. Microorganisms causes the breakdown or decompose the organic matter in a water sample, either 10 ml or 100 ml water sample, a period of time 5 days at 20°C. సో 5 రోజులు దాన్ని చూడాలి మనం అనమాట. ఓకేనా? దాన్ని బిఓడి అని అంటారు. సో ప్యూర్ వాటర్ ఆన్ ద మంత్లీ యావరేజ్ షుడ్ హ్యావ్ 5 days BOD ఇన్ ద రేంజ్ ఆఫ్ 0.75 to 15 ppm. ఇక్కడ పీపీఎం అంటే మన పాట్స్ పర్ మినిట్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. పీపీఎం మెజర్మెంట్స్ లో చూపిస్తుంటాం మనం ప్రతిదాన్ని. ఇక్కడ మినరల్స్ కానీ, ఇక్కడ ఆక్సిజన్ కానీ, లేకపోతే ఎనీ మెటీరియల్ కానీ మనం పీపీఎం తో చూసిస్తుంటాం. ఈ పీపీఎం లో 0.75 నుంచి 15 ppm ఉన్నట్లయితే దట్ ఈస్ ఎ గుడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనమాట. బిఓడి మనం తాగేటువంటి ఈ వాటర్ కి బిఓడి అనేటువంటిది 0.75 నుంచి 15 ppm ఉన్నట్లయితే, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ 15 ppm ఉన్నంత వరకు కూడా మనం వాటర్ అనేటువంటిది గుడ్ వాటర్ అనమాట. ఇన్ ఫ్యాక్ట్ డ్రింకింగ్ వాటర్ షుడ్ హ్యావ్ బిఓడి లెస్ దాన్ 1 ppm. It should be noted that BOD value is an indicator and not a pollutant. So it is an indicator of BOD, it is not a pollutant. అంటే పొల్యూటెంట్ కి ఇండికేటర్ ఏమి కాదు, బట్ ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ వాటర్ అనేటువంటి మనకు తెలుస్తుంది. అండ్ ఇట్ మెజర్స్ ఎనీ సబ్స్టెన్స్ కెన్ బి కన్జ్యూమ్డ్ బై మైక్రో ఆర్గానిజం యూజింగ్ O2 అండర్ ద కండిషన్ బిఓడి టెస్ట్. సో బిఓడి టెస్ట్ కి సంబంధించి మనకి ఏంటి అన్నట్లయితే, BOD values are very important when they signify that oxygen supply dissolved in water will be so greatly reduce the aquatic life no longer survives in water. ఏమంటున్నాడు, బిఓడి వాల్యూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ దే సిగ్నిఫై. ఎప్పుడు ఇంపార్టెంట్ అంట, దట్ ఆక్సిజన్ సప్లై డిజాల్వ్ ఇన్ వాటర్ విల్ బి గ్రేట్లీ రెడ్యూస్డ్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటిది ఎప్పుడు తగ్గిపోతుంది, ఎప్పుడైతే బిఓడి అనేటువంటిది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఎందుకని,
బిఓడి ఎక్కువ అవసరం అవుతుందంటే ఆటోమేటిక్ గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ యూజ్ చేసుకుంటుంది కదా. సో అదొకటి. అంటే మీకు బిఓడి తక్కువ ఉంది అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్కువ ఉందని అర్థం. అలాగే బిఓడి ఎక్కువ ఉంది అని అన్నట్లే డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉందని అర్థం. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇంకా పెరుగుతుంది అనమాట. డిజాల్వ్డ్ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ పెంచాలి. మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యూర్ వాటర్ ఉందనుకోండి, ప్యూర్ వాటర్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు రివర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, రివర్ వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్గా పంపించాలి అంటే దాన్ని ఏం చేస్తున్నారు, రివర్ వాటర్ని ఒక పాండ్ లేకి పంపిస్తారు. ఒక పెద్ద చెరువు తవ్వి ఆ చెరువులోకి పంపిస్తున్నారు. ఆ చెరువులో కొన్ని రోజులు ఉంచుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ ఏవవుతున్నాయి అవన్నీ గ్రౌండ్ కి చేరుతాయి. ఆ తర్వాత అక్కడ డిజాల్వ్డ్ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ పెంచడం కోసం ఒక పంపింగ్ మెషిన్ ఉంటుంది. అది ఏం చేస్తుంది, చెరువులో ఉన్న వాటర్ ని అట్మాస్ఫియర్ లోకి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నుంచి ఒక చెరువులో కుదిరి పెడుతూ ఉంటది అనమాట. ఆ సర్క్యులేట్ చేస్తుంటది. సో దానివల్ల డిజాల్వ్డ్ ఆక్సిజన్ పెరుగుతుంది. దాని నుంచి మళ్ళీ ఒక పెద్ద చెరువులో నుంచి చిన్న చిన్న ట్యాంకుల్లోకి పంపుతారు. ఆ ట్యాంకుల్లో మీకు వాటర్ అనేటువంటిది సర్క్యులేట్ అవుతుంటది. లోపల టర్బైన్స్ లాంటివి ఉంటాయి, అవి ఇలా తిరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇంకా పెరుగుతుంది. డికంపోజ్ అయ్యే మెటీరియల్స్ డికంపోజ్ అయిపోతుంటాయి అనమాట. ఆ తర్వాత దాని మీద బ్లీచింగ్ చల్లడం, కొన్ని రోజులు ట్యాంకుల్లో నిల్వ ఉంచడం, ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత ఆ వాటర్ అనేది ప్యూరిఫై అయ్యి మనకు వస్తుంది ట్యాంకుల ద్వారా. అది మనం ఇంటింటికి వాటర్ అనేటువంటిది మనకు చేరడం జరుగుతుంది అనమాట. సో అంత ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటి ఫస్ట్ రివర్ వాటర్ లో ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత చెరువుకు వచ్చినప్పటికి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే డిఓ అనేటువంటి పెంచుకుంటూ పోతారు కాబట్టి. ఆ తర్వాత చిన్న చిన్న ట్యాంకుల్లోకి వచ్చినప్పుడు ఇంకా తగ్గిపోతుంది. ఆ తర్వాత మన డ్రింకింగ్ వాటర్ ఏదైతే మనకి ఇంటికి వచ్చిందో, మున్సిపల్ వాటర్ మన పంచాయతీ వాటర్ ఏదైతే ఇంటికి వచ్చిందో దాంట్లో బిఓడి అనేటువంటి మరింత తక్కువగా ఉంటుంది. అంటే కంపేర్ మన గోదావరి నుంచి వచ్చినటువంటి నీరు ఇప్పుడు మనం పంచాయతీల్లో ఎంచుకోవచ్చు. పంచాయతీ నుంచి మన ఇంటికి వచ్చేటువంటి ఈ ట్యాంకుల్లో ట్యాప్ల ద్వారా వచ్చినటువంటి వాటర్ ఏదైతుంది, అది ఎక్కడ వాటర్, అది గోదావరి వాటర్. అది డైరెక్ట్ గా మనకి రాజమండ్రి గోదావరి నుంచి వచ్చినటువంటి వాటర్ ని మనం తాగుతున్నాం. దాన్ని రాజమండ్రి వాటర్ డైరెక్ట్ గా గోదావరి వాటర్ తాగలుగుతాం, మనం తాగలేము. ఎందుకంటే దాంట్లో బీవుడు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అది డ్రింకింగ్ వాటర్ కి సూటబుల్ కాదు. దాన్ని మనం తగ్గించుకొని డిఓని పెంచుకుంటూ రకరకాల ప్రాసెస్లు చేసుకుని మనకి డ్రింకింగ్ వాటర్ కింద బయటకు వస్తుంది అనమాట. ఇదే ప్రాసెస్ కెమికల్ గా జరిగినట్లయితే దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటారు అనమాట. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సిఓడి మే బి డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ ఫర్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద శాంపుల్ ఆఫ్ వాటర్ ఫర్ ఇట్స్ ఆక్సిడేషన్ బై ద స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఏంటిది, పొటాషియం డైక్రోమేట్. సో కెమికల్ గా మన పొటాషియం డైక్రోమేట్ ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అంటాము. ఈ క్లీన్ చేయడానికి, టెస్ట్ క్లీన్ చేయడానికి ఎక్కువ వాడుతుంటారు పొటాషియం డైక్రోమేట్. సో ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉపయోగించి దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఏవైతున్నాయో ఆ కాంపౌండ్స్ ని డెగ్రేడ్ చేయడం కోసం, ఆక్సిడేషన్ చేయడం కోసం ఉపయోగించేటువంటి మెథడ్ అనమాట కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో అది కూడా పీపీఎం లో ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అది ఏంటంటే మనకి 120 minutes టైం తీసుకుంటుంది అనమాట దీన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం. ఓకే, సిఓడి హాస్ బీన్ ఫౌండ్ మోర్ సైంటిఫిక్ దెన్ బిఓడి. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ of a given water supply decrease faster than chemical oxygen demand value. COD is important measurement management and design of treatment of plants because it is rapidly determination. It should be calculated effectively treatment of plants and proposed standards for the discharge of domestic efficient and various types of water bodies. సో ఈ డొమెస్టిక్ ఎఫరెన్స్ అంటే ఈ ఇంటి నుంచి మనం బయటకు వదిలిపెట్టేసేటువంటి డ్రైనేజ్ వాటర్ నుంచి ఆ తర్వాత మళ్ళీ మనం ఉపయోగించేటువంటి డ్రింకింగ్ వాటర్ వరకు కూడా. అంటే కొన్ని చోట్ల ఏదైతే డ్రైన్ వాటర్ మనం పంపిస్తా ఉన్నామో ఆ డ్రైన్ వాటర్ ని మళ్ళీ ప్యూరిఫై చేసి మన హౌస్ నీడ్స్ కు వాడేలాగా వాటర్ ని రీసైక్లింగ్ చేస్తుంటారు. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో కానీ ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఇంటి నుంచి వెళ్ళేటువంటి డ్రైన్ వాటర్ లేదా మన
హాస్టల్స్ నుంచి వెళ్ళేటువంటి డ్రైన్ వాటర్ని రీసైక్లింగ్ చేస్తారన్నమాట. రీసైక్లింగ్ చేసి వాటిని డ్రింకింగ్ వాటర్ పర్పస్లో కాదు, మన యూటిలిటీ వాటర్ అంటే మళ్ళీ బాత్కి, వాష్రూమ్స్కి మళ్ళీ వాడుకునేలాగా కూడా వాటిని రీసైక్లింగ్ చేస్తారు. అటువంటి చోట ఈ సిఓడి అనేటువంటి చాలా అవసరం. ఆ ప్లాంట్స్ మెయింటైన్ చేయడంలో కానీ, లేదా డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ మెయింటైన్ చేయడంలో కానీ సిఓడి మెజర్మెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటిది. ఓకే, సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దగ్గరలో భీమవరంలో విష్ణు కాలేజ్ అని చెప్పేసి ఒక కాలేజ్ ఉంది, మీకు తెలుసు. బీవీ రాజు కాలేజ్ అంటారు, విష్ణు కాలేజ్ అంటారు, బీవీ రాజు కాలేజ్ తెలుసమ్మా మీకు? బీవీ రాజు కాలేజీ విష్ణు కాలేజీ తెలుసా? ఎస్ సార్. అక్కడ విష్ణు కాలేజీలో ఇంజనీరింగ్ ఉన్నది, అలాగే డిగ్రీ కూడా. మన మన సబ్జెక్టు మైక్రోబయాలజీ సబ్జెక్టు ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ కూడా ఉంది. సో కాస్త అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా మనకంటే చాలా బాగా మెరుగ్గా ఉంటుంది. దాని తగ్గట్టుగానే ఫీజెస్ కూడా ఉంటాయి అనుకోండి. సో మనకు ఒక 50,000 వరకు ఉంటుంది మన 1 year ఫీజు. మన మన గ్రూప్ సబ్జెక్ట్ అక్కడ ఒక 50,000 వరకు ఉంటుంది అనమాట. సో అక్కడ మన క్యాంపస్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక బోర్డు కనపడుతుంది అన్నమాట. సో జీరో వేస్టేజ్ అనమాట. అక్కడ ఏం చేస్తారంటే వాటర్ని అసలు బయటికి పంపించరు. ఆ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వాటర్ అనేటువంటిది బయటకు పోదు, రైన్ వాటర్ అనేది బయటకు పోదు అనమాట. సో అక్కడ హాస్టల్స్ ఉంటాయి, కాలేజెస్, క్లాస్ రూమ్స్ ఉంటాయి. వాటిలో ఏదైతే వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఉన్నదో ఆ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని వాళ్ళు రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఆ వాటర్ని ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ డివైడ్ చేస్తారనమాట. అలా డివైడ్ చేసి ఆ సి కేటగిరీ, బి కేటగిరీ వాటర్స్ని ఏం చేస్తారంటే హాస్టల్స్లో కానీ, క్యాంటీన్స్లో కానీ యూటిలిటీ వాటర్స్ కింద పంపిస్తారనమాట. అంటే సి కేటగిరీనేమో వాష్రూమ్స్లోకి, బి కేటగిరీనేమో మామూలుగా ఈ హ్యాండ్ వాష్లకి, కిచెన్ వాషింగ్కి, రూమ్స్ వాషింగ్కి, వాటి కోసం బి కేటగిరీని, ఏ కేటగిరీ వాటర్ని మళ్ళీ రీప్యూరిఫై చేసి రివర్స్ ఆస్మాసిస్ చేసి డ్రింకింగ్ వాటర్ కోసం వాడుతుంటారు అనమాట. సో ఈ విధంగా రీసైక్లింగ్ చేసినప్పుడు కూడా ఈ సిఓడి అనేటువంటిది ఖచ్చితంగా ఆ డ్రింకింగ్ వాటర్ చేసినప్పుడు ఆ అనాలిసిస్ సిఓడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే బిఓడి కంటే సిఓడి అనేది చాలా సైంటిఫిక్ గా ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే టీడీఎస్ అనేటువంటి దాన్ని కూడా ఎక్కువగా వాడతారు. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని చెప్పేసి అని ఉంటుంది అనమాట, టీడీఎస్ అని. ఇది కూడా ఎక్కువ మన ఇంటికి వచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్ లో కూడా టీడీఎస్ అనేటువంటి వర్డ్ మనం ఎక్కువ పడుతుంది. ఈ టీడీఎస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఏమంటామంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ లేదా టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని కూడా అంటాము. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ లేదా టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అని కూడా అంటారు. సో దీని ఏంటంటే ఏ విధంగా మెజర్ చేస్తారంటే టీడీఎస్ మిషన్ చిన్న ఒక పెన్ లాగా మా చిన్న మిషన్ ఉంటుంది. దాంట్లో చిన్న పెన్ సెల్స్ ఉంటాయి, బ్యాటరీస్ ఉంటాయి. దాన్ని మనం వాటర్లో డిప్ చేసి స్విచ్ ఆన్ చేసినట్లయితే టీడీఎస్ మనకు తెలిసిపోతుంది. సో టీడీఎస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ డిజాల్వ్డ్ content of all inorganic or organic substances present in the liquid and the molecular, ionic and microgranular suspended form. సో ఒక శాంపుల్ తీసుకున్నప్పుడు ఆ శాంపుల్ ఉన్నటువంటి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అవి మాలిక్యులర్ ఫామ్ లో ఉండొచ్చు, మైక్రోగ్రాన్యూల్స్ ఫామ్ లో ఉండొచ్చు, లేదా అయానిక్ ఫామ్ లో ఉండొచ్చు. ఏ ఫామ్ లో ఉన్నా సరే అవి డిజాల్వ్డ్ గా ఉన్నట్లయితే ఆ డిజాల్వ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీడీఎస్ లోకి వస్తాయి. సో ఆ టీడీఎస్ మిషన్ మీకు చూపిస్తాను, మన వాళ్ళ దగ్గర ఉన్నది. నేను రోజునంటే అది తీసుకుని మీకు ఆ టీడీఎస్ మిషన్ చూపిస్తాను. అది మన మన డ్రింకింగ్ వాటర్ శాంపుల్ టీడీఎస్ ఎంత ఉన్నదని మనం చూద్దాం ఒకసారి. సో నాకు తెలిసి మన స్టాఫ్ దగ్గర ఒక దగ్గర అవైలబుల్గా ఉన్నది, వాళ్ళని అడిగి తీసుకుంటారు. లేకపోతే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం, అది ఎంతో కాస్ట్ ఉండదో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన తర్వాత మనం తెప్పించి చూద్దాం. సో టీడీఎస్ 50 to 150 ppm ఉన్నట్లయితే దట్ ఇస్ ఎక్సలెంట్ డ్రింకింగ్ వాటర్ అనమాట. అంటే 50 నుంచి 150 లోపల ఉన్నట్లయితే అది మనం డ్రింక్ చేయడానికి ఎక్సలెంట్ ఉన్నటువంటి వాటర్ అనమాట. అలాగే 150 నుంచి 250 ఉన్నట్లయితే ఇట్ ఇస్ గుడ్ వాటర్ అనమాట. 250 నుంచి 300 అన్నది ఫెయిర్.
300 నుంచి 500 ఉందంటే నాట్ డ్రింకింగ్ అనమాట. అది మనం డ్రింక్ చేయడానికి అవకాశం లేనటువంటి వాటర్, డ్రింక్ చేయడానికి వాడకూడదు ఆ వాటర్. 300 నుంచి 500 ఉందంటే, ఓకేనా. 50 కంటే బిలో ఉన్నా సరే వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. 50 కంటే బిలో ఉన్నా సరే డ్రింకింగ్ వాటర్ వాడకూడదు. అది 50 నుంచి 150 ఉంది అంటే బిలో లెస్ దాన్ 50 అంటే అసలు దాంట్లో డిజాల్వ్ కాంపోనెంట్స్ లేవనమాట. అది యాసిడ్ వాటర్ లెక్క. మనం ఏది బ్యాటరీలు వేస్తారు చూస్తారా, ఆ బ్యాటరీస్ లో వేసేటువంటి వాటర్ లో అసలు డిజాల్వ్ కాంపోనెంట్స్ ఉండవు. అలాంటి వాటర్ మనం తాగకూడదు. సో కాబట్టి ఎంతో కొంత డిజాల్వ్ ఆక్సిజన్స్ ఉండాలి. ఆ డిజాల్వ్ ఆక్సిజన్ మినిమం 150 ఉండాలన్నమాట. సో 50 నుంచి 150 ఉన్నట్లయితే అది డ్రింకింగ్ చేయడానికి మనకి సూటబుల్ అయిన వాటర్ అనే విషయం అర్థమవుతుంది. సో దాంట్లో ఏముండొచ్చు, కాల్షియం ఉండొచ్చు, మెగ్నీషియం ఉండొచ్చు, సోడియం ఉండొచ్చు, పొటాషియం ఉండొచ్చు, బైకార్బోనేట్స్ ఉంటాయి, కార్బోనేట్స్ ఉంటాయి, హైడ్రోజన్ కార్బన్ క్లోరైడ్స్ ఉంటాయి, సల్ఫైడ్స్ ఉంటాయి, నైట్రేట్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డిజాల్వ్ కాంపోనెంట్స్ అన్నమాట. సో ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది టీడీఎస్. సో కమింగ్ టు ద వాటర్ అనాలిసిస్, డ్రింకింగ్ వాటర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఈ అన్నిటిని మనం డ్రింకింగ్ వాటర్ అనాలిసిస్ లో మనం మెథడ్స్ ఉపయోగిస్తాం. చూడండి, సారీ స్లైడ్ మూవ్ అయిపోతుంది. డ్రింకింగ్ వాటర్ అనాలిసిస్ లేదా వాటర్ అనాలిసిస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, పాండ్ వాటర్. So although 71% of the earth's surface is covered by the water, only 2.5% of it fit for the fresh water with low salt concentration. 75% ఎర్త్ మీద మనకు 71% వాటర్ ఉన్నా సరే ఓన్లీ 2.5% మాత్రమే మనం డ్రింక్ చేయడానికి లో సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి వాటర్ అన్నమాట. రిమైనింగ్ అనేది సీ వాటరే. సీ వాటర్ మనం తాగడానికి వీలుగా ఉంటుందండి? ఉండదు కదా. ఓకేనా, అర్థమవుతుందా? Yes, సముద్ర sir. నీళ్ళు తాగలుగుతామా? No, So sir. an even smaller portion of the earth water is um, suitable for drinking. So specific chemical and physiological properties make a major difference between the uh, పొటాలిక్ నాన్ అంటే అది స్పెల్లింగ్ తప్ప, అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సూటబుల్ అండి, సూటబుల్ అండ్ నాన్ సూటబుల్. అక్కడ మీకు స్పెల్లింగ్ మిస్టేక్ రాశారు వాళ్ళు, చూడండి, పిఓ అని రాశారు, నాట్ పిఓ, సూటబుల్ అండి అది. ఓకే, కరెక్షన్ చేసుకోండి. అది మీకు పంపించే మెటీరియల్ నోట్స్ రాస్తున్నప్పుడు కరెక్షన్ చేయండి. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ రాశారు, కనిపిస్తుందా? థర్డ్ పాయింట్, అనాలిసిస్ ఆఫ్ వాటర్, అనాలిసిస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అనే దగ్గర థర్డ్ పాయింట్ చూడండి. స్పెసిఫిక్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ మేక్ ఏ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సూటబుల్ అండ్ నాన్ సూటబుల్ వాటర్ అనేది. ఓకే, అది స్పెల్లింగ్ మిస్టేక్, కరెక్షన్ చేసుకోండి. సో డ్రింకింగ్ వాటర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రింక్, షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ కంటామినెంట్స్. ఏవైతే కంటామినెంట్స్ ఉన్నాయో అవి వాటి నుంచి మనం ఫ్రీగా ఉండాలి. వాటి కోసం మనం ఏం చేస్తామంటే, అకార్డింగ్ టు డ్రింకింగ్ వాటర్ రెగ్యులేషన్, ద లెవెల్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కాన్సన్ట్రేషన్ సచ్ యాజ్ సోడియం, కాల్షియం నీడ్స్ టు బి డిటర్మైన్. సో ఏవైతే వాటర్ రెగ్యులేషన్స్, లాస్, రూల్స్ ఉంటాయో దాని ప్రకారం మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం, మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాల్షియం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. దాన్ని డిటర్మైన్ చేయాలి ఫస్ట్. తర్వాత నైట్రేట్ అండ్ ఫ్లోరైడ్స్, ఫ్లోరైడ్స్ కెన్ బి అనలైజ్డ్ బై ద అయాన్ క్రోమటోగ్రఫీ. అయాన్ క్రోమటోగ్రఫీ ద్వారా నైట్రేట్స్ ఎంత ఉన్నాయి, ఫ్లోరైడ్స్ ఎంత ఉన్నాయి అనేటువంటిది డిటర్మైన్ చేయాలి. తర్వాత మెటల్ కంటైనర్స్ ఏవైతున్నాయో, మెటల్ కంటామినెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ మెటల్ కంటామినెంట్స్ ఏవైతున్నాయో వాటిని మనం అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఏలూరు ఇష్యూ చూడండి. ఏలూరు జరిగినటువంటి ఇష్యూలో ఈ ఆర్సెనిక్ మెటల్ అనేటువంటిది డ్రింకింగ్ వాటర్ లో, గ్రౌండ్ వాటర్ లో ఎక్కువగా ఉన్నది. ఆర్సెనిక్ మెటల్ అనేటువంటిది ఐడెంటిఫై చేశారు. సో ఆ ఏరియాలో పెరుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఆ గ్రౌండ్ వాటర్ లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆర్సెనిక్ మెటల్ అనేటువంటిది వాళ్ళ బాడీలోకి వెళ్ళి వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ ని డ్యామేజ్ చేసింది, అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు సడన్ గా అనే విషయాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఏ విధంగా ఐడెంటిఫై చేశారు? అక్కడ ఉన్న వాటర్ శాంపిల్ తీసుకుని దాంట్లో మెటల్ కంటామినెంట్స్ ఏమైనా ఉన్నాయి, మెర్క్యూరీ ఉన్నదా, ఆర్సెనిక్ ఉన్నదా, లేకపోతే ఇంకేమైనా మెటల్ కంటెంట్స్ ఏమవుతున్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేసుకున్నారు.
అలా ఐడెంటిఫై చేసినప్పుడు దాంట్లో మెటల్ కంటెంట్స్ ఉన్నాయి, మెటల్ కంటామినెంట్స్ ఉన్నాయి, ఆర్సినిక్ మెటల్ కంటామినెంట్స్ అనే విషయం తెలిసింది వాళ్ళకి. అది అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకే. అలాగే ఆర్గానిక్ కంటామినెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాల్టైల్స్ కానీ సెమీ వాల్టైల్స్ కానీ అవన్నీ కూడా హెచ్పిఎల్సి హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ద్వారా వాటిని అనాలిసిస్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే పాండ్ ఈజ్ వెరీ ఏరియా ఫిల్డ్ విత్ ద వాటర్ ఎయిదర్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్. మన పాండ్స్ అనేవి న్యాచురల్ గా ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ గా ఉండొచ్చు. సో న్యాచురల్ గా ఫామ్ అయినా సరే, ఆర్టిఫిషియల్ గా ఫామ్ చేసినా సరే అవి కూడా సేమ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అనాలిసిస్ ఏం చేస్తాం, అదే వాటర్ అనాలిసిస్ ద్వారా మనం వీటిని కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది దిట్ ఇస్ మెటీరియల్ ఫర్ ద అనాలిసిస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, పాండ్ వాటర్. దీని మీద కొంచెం క్లారిటీగా మనం ఒకసారి ఈ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ కి వెళ్దాము. వాళ్ళకి కూడా నేను మాట్లాడతాను. ఇది ఒక ప్రాక్టికల్ అవర్స్, ఈ మిడ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ అవర్స్ లో మనం ఒకసారి వెళ్ళి వాటర్ అనాలిసిస్ అనేటువంటి మనం చూద్దాం. ఓకేనా? సో అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. సో ఈ రోజుకి క్లాస్ మనకు సరిపోతుంది. నెక్స్ట్ మనం క్లాస్ రేపు ఆఫ్టర్నూన్ కానీ ఎల్లుండి కానీ ఆఫ్టర్నూన్ కానీ క్లాస్ పెడతాను. అప్పుడు మిగిలిన కంటెంట్ కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఈ రోజుకి మీకేం చెప్పాను, మీకు బిఓడి చెప్పాను, బయోకెమికల్ ఆక్సిజన్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ చెప్పాను, డిజాల్వ్డ్ ఆక్సిజన్ చెప్పాను, అలాగే టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ గురించి చెప్పాను, అలాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ అనాలిసిస్ ఆఫ్ అండ్ దెన్ పాండ్ వాటర్ అనాలిసిస్ చెప్పాను. సో ఎలక్ట్రోడ్స్ అనేటువంటి మీరు మీ ఓపిక చదవగలిగితే చదవండి, లేదంటే వాటిని స్కిప్ చేయండి. నా సజెషన్ అయితే ఎలక్ట్రోడ్స్ ని స్కిప్ చేయండి ఫస్ట్ యూనిట్ పరంగా. అందుకే మీకు మెటీరియల్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే స్పెసిఫిక్ గా ఎలక్ట్రోడ్స్ అని ఒక 2 టాపిక్లు ఇచ్చాడు అనుకోండి, ఆక్సిజన్ ఎలక్ట్రోడ్ అనో లేదంటే గ్లాస్ మెంబ్రేన్ ఎలక్ట్రోడ్ అని ఇచ్చాడు అనుకోండి, ఆ 2 ఎలక్ట్రోడ్స్ చెప్పుకుంటే సరిపోతుంది. కాకపోతే వాడు ఎలక్ట్రోడ్స్ అని ఇచ్చేసాడు. ఎలక్ట్రోడ్స్ అన్నప్పుడు 7-8 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఏది చెప్తే మీకు సిలబస్ లో అడుగుతారు, క్వశ్చన్ పేపర్ అడుగుతారు అనేటువంటిది మనం చెప్పలేం. కాబట్టి మీకు ఒక 4-5 ఎలక్ట్రోడ్స్ చెప్పినా దాంట్లో చెప్పకపోతే మళ్ళీ మీకు చెప్పారు కానీ రాలేదు క్వశ్చన్ అని అనుకోవచ్చు. సో కాబట్టి మనకి స్పెసిఫిక్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని అంత ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన లేదు. మనకి కావాల్సినటువంటి కంటెంట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని స్కిప్ చేసినా పర్వాలేదు. దాంట్లో వేరేగా 5 మార్క్స్ బిఓడి, సిఓడి, టీడీఎస్ ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి ఒక 5 మార్క్స్ కోసం కంపల్సరీ వస్తుంది కాబట్టి దాన్ని చదవండి. సో మెజర్మెంట్ ఆఫ్ పిహెచ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్, పాండ్ వాటర్ అనాలిసిస్ అనేటువంటిది ఒకటి 10 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ గా చదవండి. వీటి నుంచి ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఓకే, రైట్. మనం తర్వాత సాయిల్ అనాలిసిస్ ఒకటి చెప్పుకుందాము. తర్వాత టిష్యూ హోమోజనైజేషన్ ఒకటి చెప్పుకోండి. టిష్యూ హోమోజనైజేషన్ మేడం గారు చెప్తారేమో అడుగుతాను. టెక్నిక్స్ లో భాగం కదా టిష్యూ హోమోజనైజేషన్. లేదా మేడం గారు చెప్పకపోతే ఆ టాపిక్ కూడా నేనే చెప్తాను, టిష్యూ హోమోజనైజేషన్. లేకపోతే మన సాయిల్ అనాలిసిస్ చెప్పుకుంటే ఈ సిలబస్ ఫస్ట్ యూనిట్ సిలబస్ అయిపోతుంది. ఓకేనా? అదే ఓకేనమ్మా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వీడియో రికార్డ్ చేశాను. మీకు క్లాస్ కి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఒకసారి వీడియో షేర్ చేస్తాను, వినమని చెప్పండి. కానీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు క్లాస్ కి రావాలి ఖచ్చితంగా. వీడియో షేర్ చేస్తున్నారు కదా అని చెప్పేసి రాకుండా ఉండొద్దు.